సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 1:30 లాంఛనంగా సమ్మిట్ను ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. రైట్గా గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు ఇటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. సమ్మిట్ రక్షణ విధుల్లో 6000 మంది సివిల్, సాయుధ పోలీసులను అయితే నియమించారు. ఓవరాల్గా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, మరి కాసేపట్లో సమ్మిట్ అయితే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మా కరెస్పాండెంట్ నరసింహరావు కూడా అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరసింహరావు, సమ్మిట్ 1:30 ప్రారంభం కాబోతోంది. 2:30 ముఖ్యమంత్రి కూడా ప్రసంగం ఉండే అవకాశాలు అయితే తెలుస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎస్ పవన్, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. మరొక 2 గంటల్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. గ్లోబల్ సమ్మిట్ కోసము రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాల ఏర్పాట్లు చేసింది, సర్వం సిద్ధమైపోయింది. సో ఈ కార్యక్రమాన్ని ప్రపంచ శిఖరాగ్ర సదస్సుని ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చేసింది. కందుకూరు మండలము మీర్ఖాన్పేట పరిధిలోని భారత్ ఫ్యూచర్ సిటీలో దాదాపుగా 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వము చేసింది. మొత్తంగా 6 డివిజన్లుగా విభజించుకొని అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రపంచమంతా కూడా హైదరాబాద్ వైపు ఈ సదస్సుతో చూడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, అంతేకాకుండా ఇక్కడి నుంచి తన భవిష్యత్ ప్రణాళికల్ని రచించుకొని సరికొత్త అడుగుల్ని, ప్రయాణాన్ని ప్రారంభించడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గ్లోబల్ సదస్సును నిర్వహిస్తుంది. అందుకోసము ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించబోతా ఉన్నారు. ఒకసారి అన్ని వేదిక నుంచి, ప్రధాన వేదిక నుంచి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో వాటన్నింటినీ ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలియదిరిగి పర్యవేక్షించబోతా ఉన్నారు. ప్రస్తుతం మనము ఎంట్రీ వద్ద ఉన్నాము. అతిథులు వచ్చేటువంటి ఎంట్రీ, ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రత్యేకంగా ఇక్కడికి ఎక్కడెక్కడ ఏముంది అనేటువంటిది చూపించే విధంగా, షో చేసే విధంగా డిస్ప్లేలతో కూడినటువంటి, స్క్రీన్లతో కూడినటువంటి రోబోటిక్ యంత్రాలని కూడా ఇక్కడ చేశారు. మనం ఏదైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఆ రోబోటిక్ స్క్రీన్ల పైన ఎక్కడ ఏముంది అనేటువంటిది అంతా కూడా డిస్ప్లే చేయబోతా ఉన్నారు. సో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయి ప్రస్తుతం ఇది ప్రధాన మార్గం. ఇక్కడి నుంచే అతిథులంతా కూడా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఇక్కడి నుంచి లోపలికి వెళ్తారు. సో ఇక్కడ చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు వెంటనే ఇక్కడ డిజిటల్ టన్నెల్ ఉంటుంది. ప్రస్తుతం మనం ఏదైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది డిజిటల్ టన్నెల్. ఈ టన్నెల్లో కంప్లీట్గా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పైన, కింద, లెఫ్ట్, రైట్ అంతా కూడా డిజిటల్ టన్నెల్, డిజిటల్ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ బోర్డ్స్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి, భవిష్యత్తులో
ఏ విధంగా అభివృద్ధిని చేయబోతుంది, మూసిని ఏ విధంగా డెవలప్ చేయబోతుంది అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా ఈ డిజిటల్ బోర్డులపైన డిజిటల్ బోర్డుల మీద ప్రదర్శించబోతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనము ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. డిజిటల్ స్క్రీన్ల పైన ఏ విధమైనటువంటి డిస్ప్లేలు చేస్తున్నారు అనేటువంటిది మనం ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. సో ఇది టన్నెల్, డిజిటల్ టన్నెల్. ఈ డిజిటల్ టన్నెల్ నుండి నేరుగా వెళ్తే ఆ ఎదురుగా రెండు మార్గాలు ఉంటాయి. లెఫ్ట్ వైపు ఒక మార్గము, రైట్ వైపు ఒక మార్గము. లెఫ్ట్ వైపు వెళ్ళేటువంటి మార్గంలోకి ఎంటర్ అయితే అక్కడ ప్రధాన వేదిక ఉంటుంది. ఆ ప్రధాన వేదికలోనే ఈ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించబోతా ఉన్నారు. మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక్కడికి రాబోతా ఉన్నారు. ప్రారంభ వేడుకలు 1:30 నుంచి 3 గంటల వరకు కొనసాగుతాయి. ఈ ప్రారంభ వేడుకల్లో 1:30 ప్రారంభ వేడుకల్ని లాంచ్ చేసి గవర్నరు జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరైనటువంటి ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏం చేసింది, ఎలాంటి అభివృద్ధి పనులను చేసింది, రాబోయేటువంటి కాలంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చేయబోతుంది అనేటువంటి వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించబోతా ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ ప్రారంభ వేడుకల్లో ముఖ్యంగా గ్లోబల్ అవార్డు గ్రహీతలు